సమస్య ఎక్కడ మొదలైందో అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూడాలి. అటు మన కంపెనీ సమస్య తీరినట్టు ఉంటుంది, నేను కూడా దూరంగా ఉన్నట్టుంటుంది. ఆ పని చూసుకోవడానికి నేను వెళ్తాను మామయ్య. అక్కడ సమస్యను పరిష్కరించేసరికి ఎలాగో కొంతకాలం పడుతుంది. అది పూర్తి చేసుకునేసరికి ఇక్కడ ఇంట్లో కూడా అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అప్పుడు తిరిగి వస్తాను. మళ్ళీ అందరం ఆనందంగా ఉందాం. అత్తయ్యకి నేనే వెళ్ళి సమస్యని పరిష్కరించానని చెప్పినప్పుడు అత్తయ్య కూడా సంతోషిస్తారు కదా. ఎందుకంటే రైతులంటే అత్తయ్యకి ఎంతో గౌరవం. అన్నదాత లేనిదే ఎవరికీ అన్నం ఉండదని ఆవిడ ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి అన్నదాతకి సమస్య వచ్చినప్పుడు మనం పరిష్కరించకపోతే ఎలాగా? అందుకే వెళ్తానంటున్నాను. దయచేసి ఎవరూ కాదనకూడదు. మొత్తానికి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావా భాను? వెళ్ళు. ఇది తాత్కాలికమని నువ్వనుకుంటున్నావు. దాన్ని శాశ్వతంగా నేను మారుస్తాను కదా. అత్తయ్య, అత్తయ్య, మిమ్మల్ని ఇంతలా బాధ పెడతానని నేను కలలో కూడా ఊహించలేదు. నన్ను ఎంతగానో ప్రేమించే మా అత్తయ్య నా వల్ల ఇంతలా కృంగిపోతారని నేను కలలో కూడా ఊహించలేదు. మళ్ళీ చెప్తున్నాను అత్తయ్య, నేను ఇంటి చెడు కోరుకొని ఏది చేయలేదు. ఈ ఇల్లు బాగుండాలనే అంతా చేశాను. ఒక్కోసారి కొన్ని విషయాలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందిని బాధ పెడతాయి. ఇప్పుడు నేను చేసిన పని మంచి కోసమే అయినా అది మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటత్తయ్య, వెనక్కి తీసుకురాలేని నష్టం జరిగిపోయింది. దానికి ఎవరూ ఏం చేయలేం. కానీ పరిహారం మాత్రమే ఊహించాను, అదే చేశాను అని నేను అనుకుంటున్నాను అత్తయ్య. అయినా సరే ఈ నిజాన్ని మీ దగ్గర దాచి మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టడానికి కారకురాల్ని నేనే. అందుకే నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. మీ కంటికి దూరంగా కొన్నాళ్ళు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు తొందరలోనే మామూలు మనిషి అయ్యి మీ మనసు మారి మీరు సాధారణ పరిస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసులో ఉన్న బాధ కొంచెం తగ్గాక అప్పుడు నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఇదంతా ఎందుకు చేశానో వివరంగా అప్పుడు చెప్తాను. అంతవరకు సెలవు. వీలైతే నన్ను క్షమించండి. బాను ఇంటి నుంచి వెళుతుంది. అన్ని సమస్యలు సర్దుకున్నాకే మళ్ళీ వస్తాను అంటుంది. ఈ ఇల్లు ఇలా అయిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఒకప్పుడు బాను ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. బాను వచ్చాక ఇల్లు ఎంత ఆనందంగా ఉందో అని నా కళ్ళతో నేను చూశాను. మళ్ళీ ఇప్పుడు బాను వల్లే సమస్య వచ్చిందని బాను బాధపడుతుంది. అందుకే కొన్నాళ్ళది ఇంటికి దూరంగా ఉంటాను అంటుంది. చాందిని, చూడు చాందిని, తన కొడుకుని కోల్పోయానని అత్తయ్యకి బాధగా ఉంది. మీ అన్నయ్య దూరం అవ్వడానికి కారణం మా అన్నయ్య అని నీకు కోపంగా ఉంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆ వయసులో పగులు ప్రతీకారాలు ఎవరికీ ఉండవు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మాత్రమే. అది తప్పు అనుకుంటే తప్పే అవుతుంది. అనుకోకుండా జరిగిందని అర్థం చేసుకుంటే
అసలు నిజమేంటో అర్థమవుతుంది. మళ్ళీ మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ ఇల్లు బాగుండాలని, అత్తయ్య మనసు మారాలని నేను కూడా వెళ్తున్నాను. ఆ రోజు వస్తుందనే ఆశతోనే నేను ఎదురు చూస్తున్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమని దీవించమంటావమ్మా? నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు. కొన్నాళ్ళు నువ్వు ఇంట్లో కనిపించకూడదని వెళ్తున్నావు. ఆ బాధని తట్టుకుంటూ క్షేమంగా వెళ్ళిరా అని దీవించలేనమ్మా. మా ప్రతి కష్టంలోనూ అబ్బలా నువ్వు నిలబడ్డావు. ప్రతి సమస్యని పరిష్కరించావు. నువ్వున్నావున్న ధైర్యం చాలమ్మా. మన కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. అలాంటిది నువ్విప్పుడు మా అందరికీ దూరంగా వెళ్తున్నావు అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. కానీ ఈ ఇంటి గురించే వెళ్తున్నావు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. నీ మీద ఎంతో అభిమానం పెంచుకున్న ఊర్మిళ ఇప్పుడు నువ్వు తప్పు చేశావన్న బాధలో ఉంది. తన బాధ నుంచి కోలుకోవాలి అంటే నువ్వు దూరంగా ఉండాలన్న నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. నువ్వింటికి దూరంగా ఉన్నప్పుడే నువ్వు చేసిన పని ఏంటి అన్నది ఊర్మిళ తప్పకుండా ఆలోచిస్తుంది. అప్పుడేనే తన మనసు మారుతుంది. అదే సమయంలో నువ్వు తిరిగి వస్తే ఇంకా ఏ సమస్య ఉండదని నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు వెళతాను అంటే నేను ఒప్పుకున్నానే. కానీ నీ జీవితంలో ఆనందానికన్నా బాధలే ఎక్కువగా ఆ బ్రహ్మరాత రాసినట్టున్నాడు. సంతోషం 3 రోజులు ముచ్చటైతే బాధలు మాత్రం నీ జీవితంలో నిత్య జీవితం అవుతున్నాయమ్మా. ఎల్లకాలం ఇలా ఉండిపోదే. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. బాను, ఎన్ని రోజులు ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావు. నేను నీ పక్కనే ఉన్నాను. కానీ ఈరోజు నువ్వు అందరికీ దూరంగా ఒంటరిగా వెళ్తానంటున్నావు. ఈ నిర్ణయం మంచిదా కాదా అన్నది నేను ఆలోచించలేకపోతున్నాను. కానీ నేను ప్రాణంగా అభిమానించిన నా స్నేహితురాలు కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటానండం నిజంగా నాకు బాధగా ఉంది. కానీ నువ్వు దూరంగా ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నావు కదా. అందుకే ఈ బాధను భరిస్తూ నీకు వీడ్కోలు చెప్తున్నాను.